హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 3 బ్లౌజ్ పీసెస్ అనేవి కట్ చేసుకున్నానండి. ఈ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియో తీస్తున్నాను. ఎవరికైనా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు ఫ్రెండ్స్, 3 లైనింగ్ పీసెస్ని ఫస్ట్ ఏం చేశానంటే వాటర్లో నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా ఆరేసుకొని నీట్గా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఐరన్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ని ఏం చేశానంటే ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తానన్నమాట. మధ్యకి ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి వేసి ఈ విధంగా ఒకేసారి 3 లైనింగ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి 2 మడతలు వేసి ఇలా వేసుకుంటున్నాను. ఇలాగా ఒకేసారి 3 బ్లౌజులు అనేవి మనకి రెడీ అవుతాయి అన్నమాట. ఈ విధంగా 3 కానీ 2 కానీ 4 కానీ ఇలా బ్లౌజెస్ కట్ చేసుకోవచ్చు. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇలా కట్ చేయడము, ఒకే కటింగ్ మనం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే టైం సేవ్ అవుతుంది. ఒకేసారి ఇలాగా 3 బ్లౌజ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి వేసేసి ఇంకా కింద ఎడ్జెస్ అనేవి సమానంగా లేకుండే ఇంకా వాటిని సమానంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది. కింద అలా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ యొక్క పొడవు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 16 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఈ పొడవు అనేది సరిపోతుంది. మరీ బ్లౌజ్ పొడవు తక్కువ ఉందనుకోండి, వెనక సైడు ఆ బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం పొడవు తక్కువ ఉన్న వాళ్ళకి 15.5 ఇంచ్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 16 ఇంచెస్ తీసుకుంటాను. ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి 5.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి 5.5 సరిపోతుంది. ఇంకా చంక డౌన్ వచ్చేసి చంక దగ్గర 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5.5 షోల్డరు, 6 ఇంచులు చంక డౌను. అక్కడ 5.5 రాసాను చూడండి. 6 ఇంచెస్ చంక డౌన్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద 8 ఇంచెస్ నడుము లూజ్ ఉంది. 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం యాడ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా టేప్ కొలతలతోటే ఎక్కువ యూజ్ చేస్తాను. 1.5 ఇంచు మధ్యలో చంక రౌండ్ తిప్పుకుంటాం కదా, ఆ చంక రౌండ్ తిప్పుకోవడం కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సర్కిల్ షేప్, ఒక కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ డీప్ పెట్టుకుంటాం కదా, ఎంత డీప్ కావాలి ఏంటి అనేది కొలుచుకోవాలి. అది మన ఇష్టం అండి. డీప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా సైజ్ బ్లౌజ్ ఉందంటే సైజ్ బ్లౌజ్తో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వెడల్పు వచ్చేసి కింద గల్లా వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. పైన భుజం దగ్గర 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అక్కడ ఒక మార్కింగ్, పైన మార్కింగ్ కింద మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని ఒక స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో టేప్ తోటి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ ఏ రకమైనటువంటి గల్లా అయినా సరే మనం కుట్టుకోవచ్చు. స్టార్ కానివ్వండి, యూ షేప్ కానివ్వండి, ఏదైనా సరే మన ఇష్టము. నేనైతే అన్ని రౌండ్ గల్లాలనే పెట్టుకుంటాను మ్యాక్సిమము. నాకు అవే కంఫర్ట్ అనిపిస్తుంటాయి, ఎక్కువ డిజైన్స్ ఇష్టపడను. ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. నీట్గా ఆ మార్జిన్స్ మీద కట్ చేసుకోవాలి. ఒకేసారి 3 లైనింగ్ పీసెస్ బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ తోటి చూపించట్లేదండి, ఎందుకంటే నాకు కొలతల ఐడియా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇలాగ కట్ చేస్తాను. ఎవరికైనా కటింగ్ బ్లౌజ్ తోటి చూపించమంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి. బ్లౌజ్ తోటి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వేయడానికి అలా క్లాత్ని మధ్యకి ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. అంతే, 3 పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్లో మనకి లైనింగ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు మన క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 మడతలు ఉన్న క్లాత్ని మళ్ళీ ఇంకా 2 మడతలు వేసుకున్నాను. మొత్తం 4 మడతలు అయిందనమాట. ఈ 4 మడతలు ఉన్న క్లాతుల్ని హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. కింద మార్జిన్ కోసం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. 12 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి
12 ఇంచులు 12 ఇంచెస్ పొడవు. నేను కొంచెం పొడవుగానే పెట్టుకుంటాను. ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. 12 ఇంచెస్ పొడవు తీసుకుంటాను. అలా తీసుకుంటేనే నాకు స్టిచ్చింగ్ అయ్యే వరకల్లా కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇంకా చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది 3.5 ఇంచులు. పైననేమో ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా చిన్నగా. అక్కడి నుంచి చంక లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు ఉంటుంది. ఆ 8.5 ఇంచుల్ని నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పైన ఉన్న గీతని కింద 5 ఇంచెస్, కింద నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుంది. పక్కన ఖర్చు కోసం 2 ఇంచులు యాడ్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాను. పక్కన చిన్న సైడ్ పీస్ జాయింట్ చేసేసుకోవాలి. ఆ జాయింటింగ్ పీసెస్లో కట్ చేస్తాను. ఇంకా పైన నుంచి చిన్న కర్వ్ తీసుకుంటూ కింది వరకు ఆ విధంగా ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక ఫిష్ కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. మధ్యలో ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. సెంటర్లో మిడిల్ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చంకలో చిన్న కట్ పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకటి, సైడ్కి ఈ 2 కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్ జాయింటింగ్కి క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ కూడా మనం ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు అన్నీ వెతుక్కొని కట్ చేయడం ఇదంతా ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. మనం ముందే సెట్ చేసుకున్నాం అనుకోండి, కింద అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి, సమానంగా ఉన్నాయా లేవా, ఎక్కువ తక్కువ ఉన్నాయా, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చూసుకొని అందుకు సమానంగా సరిపోయేటట్టుగా క్లాత్ని ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా అక్కడ ఎంత తక్కువ పడుతుంది కొలుచుకోవాలి. నాకైతే 3 ఇంచులు తక్కువ పడింది వెడల్పు. పొడవు వచ్చేసి 6.5 ఇంచ్ తక్కువ పడింది. ఆ విధంగా పొడవు కొలుచుకుంటాను. మళ్ళీ కింద కరెక్టే ఉంది కదా, అక్కడ నుంచి పైన నుంచి కింది వరకే కరెక్ట్గా లేదు కాబట్టి ఆ 6 ఇంచెస్ అనేది 6.5కి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి 7 ఇంచెస్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని పక్కన 3 ఇంచెస్ అనేది వెడల్పు ఉండేటట్టుగా అలా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాను ముందే. ఇంకా కట్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్కి అటు ఇటు మొత్తం 4 పీసెస్ వస్తాయి హ్యాండ్స్కి జాయింట్ చేయడానికి. ఒక్క హ్యాండ్కి 2, ఒక్క హ్యాండ్కి 2, ఆ విధంగా 4 పీసెస్ అనేవి మనకి వచ్చేస్తాయి. ఇలాగా మనం కుట్టేటప్పుడు అలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. హ్యాండ్స్కి ఇలాగ ఫుల్ హ్యాండ్స్ కానీ హాఫ్ హ్యాండ్స్ కానివ్వండి, ఒక్కొక్కసారి మనకి పీసెస్ పడుతూ ఉంటాయి. సైజులను బట్టి ఓపికగా పీస్ జాయింట్ చేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ అనేది మంచిగా కుదురుతుందండి. చాలామంది పీసెస్ వేయడానికి చిరాకు పడుతూ ఉంటారు. అలా ఉంటే బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ కాదు. కానీ తప్పదండి, వేసుకోవాల్సిందే. ఓపికగా వేసుకుంటే ఏంటంటే మన బ్లౌజ్ అనేది మనకు చూడడానికి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్ చేస్తున్నాను. మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాను. కింద ఫోల్డ్ చేసేసి అలాగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని అది ఎలా ఉందో దాన్ని చుట్టూ లైన్ అనేది డ్రా చేసుకుంటూ రావాలి. ఆ బ్యాక్ పార్ట్ ఎలా ప్లేస్ చేసామో క్లాత్ మీద ఆ చుట్టూ అలాగా లైన్ డ్రా చేసుకుంటూ రావాలన్నమాట. ఆ లైన్ కొంచెం పైకి జరపాలి, వెనక గల్లా దగ్గర నుంచి లైన్. ఇప్పుడు ఫ్రంట్ గల్లా అనేది ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 6 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు వెడల్పు అనేది కరెక్ట్ సరిపోతుంది. ఫ్రంట్ గల్లా వెడల్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆ భుజాలు జారిపోతాయి. మెయిన్గా ఫుల్ హ్యాండ్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే భుజాలు జారిపోతూ ఉంటాయి. 13.5 ఇంచులేమో ఫ్రంట్ డీప్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచులేమో ఉక్సుల పట్టి సైడ్ నుంచి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు షేప్ అనేది డ్రా చేసుకోవడం కోసం. లాస్ట్కి ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ 3 చుక్కల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకు ఒక షేప్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ చంక ఉంటుంది కదా, ఇంకా చంకలో లోతు కూడా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకొని ఆ మధ్యలోకి ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. 13.5 ఇంచులు ఫ్రంట్ పొడవు, 2.5 ఇంచుల వెడల్పు గల్ల, 6 ఇంచెస్ పొడవు ఫ్రంట్ గల్ల ఇలా తీసుకోవాలి. తీసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే గల్లా ఎక్కువ పెంచేస్తామో ఫ్రంట్ గల్లా భుజాలు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూసుకొని కట్ చేసుకోవాలండి. లేకపోతే ఈజీగా భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి. వాటికి మళ్ళీ డోరీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి డోరీస్ వేసుకోవడం ఇష్టం ఉండదు.
అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందన్నమాట. మ్యాక్సిమం డోరీ లేకపోయినా సరే బ్లౌజ్ ఉండగలిగేలాగా మన కటింగ్ ఉంటే స్టిచ్చింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. వేసుకున్నప్పుడు కూడా వేసుకున్న కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ మిడిల్లో కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి, చంక లోతు తీసామని మనకు తెలవడం కోసం. ఇంకా అక్కడ మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచ్ ఒక డాటు, ఇంకొక దగ్గర దాని పక్క నుంచి 2.5 ఇంచ్, అలాగా 2 లైన్స్ డ్రా చేసుకొని ఆ 2 లైన్స్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ని వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ లోతు వచ్చిందా రాలేదా, అండ్ కింద షేప్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసినప్పుడు చంక దగ్గర మనకు కొంచెం గ్యాప్ కనిపించాలి. బ్యాక్ పార్ట్ అనేది చంక ఫ్రంట్ పార్ట్ మీద కనిపించాలన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను. ఏం లేదండి, 3.5 ఇంచ్ ముందు అనమాట, మధ్యలో 3 ఇంచెస్, లాస్ట్ 3 ఇంచెస్. ఫస్ట్ 3.5 ఇంచెస్ ఇలాగా ముందు, మిడిల్లో 3 ఇంచెస్, లాస్ట్ 3 ఇంచెస్ తీసుకొని పొడవు వచ్చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ ఎంతవరకు వస్తుందో చూసుకొని అంత లెంత్ని తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అది మన దగ్గర మిగిలిపోయిన క్లాతులు ఉంటాయి కదా, ఇంకా వాటి మీద మనం ఇందాక తీసుకున్న మెజర్మెంట్ వైజ్గా ఒకదాని మీద ఒకటేసి మొత్తము ఒక్క బ్లౌజ్కి 4 షేప్ బెల్ట్లు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మన దగ్గర మిగిలిపోయిన క్లాతులు అలా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇందాక తీసుకున్న మెజర్మెంట్స్ వైజ్గా షేప్ పట్టీ అనేది డ్రా చేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఏదో నాకు తెలిసిన విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే షేర్ చేశాను. ఈ లైనింగ్ మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఒరిజినల్ క్లాతుల మీద వేసుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఏదో కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అంత పర్ఫెక్ట్ అని కాదు, కాకపోతే నాకు వచ్చిన విధంగా అయితే కట్ చేసి కుట్టుకుంటూ ఉంటాను. నాకు తెలిసిన పని ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. మీకు ఇంకా కరెక్ట్గా క్లియర్గా కావాలి వీడియో అనుకుంటే నాకు కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ కటింగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే ఇలా 4 పీసెస్ని మనము తీసి పెట్టేసుకోవాలి. ముందే ఇవన్నీ తీసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. పెద్ద హడావిడి పడిపోయి ఎక్కడెక్కడ ఉన్నాయి పీసెస్ క్లాత్ దొరకక అలా ఏముండదు. అన్నీ దేనికి దానికి సెట్ చేసి పెట్టుకోవాలి. ఈవెన్ బ్యాక్ నడుము బెల్ట్ కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటాను నేనైతే. ఇవైతే నేను పైపింగ్ వేసి కుడదాం అనుకుంటున్నాను, అందుకని మెడ పట్టీలు ఏం తీయడం లేదు, జస్ట్ బ్యాక్ పట్టీ మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా ఏ కలర్ కా కలరు షేప్ బెల్ట్లని కట్ చేసుకొని ఇలా 4 పీసెస్ వచ్చేలాగా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకు బ్యాక్ నడుము పట్టీ వేస్తాం కదా, ఆ నడుము పట్టీకి ఇలా మిగిలిపోయిన క్లాతులు ఉంటాయి మన దగ్గర. అలాంటి పొడవు క్లాతులు ఒక 2 పీసులు కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి నడుము పట్టీకి సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని బ్యాక్ సైడ్ మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో అర్థమవుతుందండి, కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదు. ఈ విధంగా అన్ని కలర్స్ అనేవి స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను. ఇంకా ఈ మిగిలిపోయిన క్లాత్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. క్రాస్ పీసెస్ అలా తీసుకోవచ్చు నెక్కి. నేనైతే వేయడం లేదు, పైపింగ్ వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ అన్నీ ఇలా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ల మీద కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకేసారి పని తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.